మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సికింద్రాబాద్లో సమావేశమైన నేతలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయించారు. త్వరలో భారీ బహిరంగ సభ చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. కుల గణనలో జనాభాను తక్కువ చేసి చూపించడంపై నేతలు మండిపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మేము విప్లవోద్యమం నుండి చంద్రన్న అదేవిధంగా కమలాకరన్న వారికి స్వాగతం వస్తూ వేదికపైన రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మిత్రులందరికీ, నాయకులందరికీ కూడా త్వరలోనే లక్ష్మణ్ గారు 6 గంటలకు వస్తామన్నారు. ఇప్పుడు మనకు పంచాయతీ పెట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? ప్రకాశాన్ని చెప్పిండు ఎట్లా సర్వే చేశారు. అభిప్రాయంతో మరి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని, రెండో పాయింట్ నియోజకవర్గాలలో ఆయా శాసనసభ్యులకు నిరసనలు తెలుపుతూ విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని, మూడవది ఇతర బీసీ కులాలతో కలిసి సమష్టి కార్యాచరణను రూపొందించాలని, మరి అన్ని మండలాల్లో తహసీల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని, వీలైనంత త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ 10 లక్షలకు మించి ఎక్కువ ఉండే విధంగా మున్నూరు కాపుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యాచరణ కమిటీని నిర్వహించాలని మరి మనకు ఈ పత్రిక మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది. త్వరలో కార్యాచరణ కమిటీ విధి విధానాలు, డేట్స్ అన్ని కూడా మా అపెక్స్ కౌన్సిల్ మరి మా సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామని మరి మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.